స్వయంగా సంపాదన వద్దు అని నిర్ణయించేసుకున్నారు. మరి సంపాదన వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత, ఈరోజు మా దగ్గర డబ్బు లేదు, మాకు సమస్యలున్నాయి అని ఇన్ని ఏడుపులెందుకు? మనమే నిర్ణయించుకున్నాం గదా! ఇదిగో సంగమం నడుస్తోంది 2024 సంవత్సరము. సో, వెనక ఉన్న సంవత్సరాలన్నీ లెక్కేసుకొని ఏం సేవలు చేశాము? మనస్ఫూర్తిగా చేశామా? తప్పదన్నట్టు చేశామా? చెయ్యకపోతే నలుగురేమనుకుంటారని చెప్పి లోక మర్యాదల కోసం చేశామా? సో, చేసినవి ఏం చేస్తున్నారు? లోక మర్యాదల కోసం చేస్తున్నారు. సో, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని వద్దన్నా మేము దిగి దిగి దిగే కళలోకొచ్చేస్తున్నారు. మనమే దిగే కళలోకొచ్చేసి, మనమే మెట్లు దిగిపోయి, బాబా ద్వాపరంలో ఎందుకు రాలేదంటున్నారు. వస్తే ఏం జేస్తారు? చెప్పండి. ఇప్పుడు సంగమంలో వచ్చేసి ఆయన తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితం అంటున్నాడు. మీ ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాలతోటి సమానం అంటున్నాడు. మీ ఒక సంకల్పముతోటి పదమాపదం భాగ్యం ఇస్తానని ఆయన ఇప్పుడే చెప్తుంటే, మనం కాదు అనుకుని ద్వాపరంలో వస్తే వచ్చాయన ఆపాలి గదా! అంటే ఇప్పుడు ఆయన వచ్చిందే ఆపడానికి. సరిదిద్దుకోండి అంటున్నాడు. సో, మనమే సరిదిద్దుకోవట్లేదు. మనమే వద్దనుకుంటున్నాం.